అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మనకి నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో, అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ప్రతి సంవత్సరం రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే ఇప్పుడు దాదాపుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000 వరకు కూడా అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి 19 విడతల కింద కేంద్ర ప్రభుత్వం నిధులనేవైతే అందించింది కదా! అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో మనకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 6,400 కోట్ల వరకు కూడా కేటాయించే అవకాశం ఉందండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం నిధులకు సంబంధించి అయితే కంపల్సరీగా ఈ యొక్క పథకం రావాలంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరి అని చెప్పేసి అన్నారండి. అంటే మీ యొక్క మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్ అన్నీ కూడా లింకప్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అంతా కూడాని. అప్పుడు మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయగానే ఎటువంటి అడ్డు లేకుండా అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. సో, ఈ విధంగా అయితే మ్యాండేటరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. అంటే పీఎం కిసాన్ పథకం కూడా ఈ విధంగా అయితే ఉందండి. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ విధంగా అయితే అమలు చేయబోతుందనమాట. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు పీఎం కిసాన్ పథకం చూసుకున్నట్లయితే రూ. 6,000 వరకు కూడా ఇస్తుంది కదా! అది కూడా మనకి 3 విడతల్లో అందించబోతుంది కదండీ! అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అదే విధంగా 3 విడతలు ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.